హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అమ్మ భూమి, నేను గగన్ని తీసుకొని బయటికి వెళ్ళి నీకు మిస్డ్ కాల్ ఇస్తాను. నేను మిస్డ్ కాల్ ఇచ్చానంటే గగన్ని తీసుకొని బయటికి వెళ్ళినట్టు బండ గుర్తు, సరేనా? ఇక నువ్వు నేను మిస్డ్ కాల్ ఇవ్వగానే మీ మామయ్యని తీసుకొని బయటికి వచ్చేయమ్మా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. అత్తయ్య, నాకు చాలా భయంగా ఉంది అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది. అమ్మ భూమి, మనం ఇంకా ఆలోచించుకుంటూ ఇక్కడే ఉంటే ఆ అపూర్వ ఏ సమయాన్నైనా మీ మామయ్యను చూడొచ్చు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. సరే అత్తయ్య అని భూమి అంటుంది. గగన్ రిసెప్షన్లో కూర్చున్నాడని చెప్పి భూమి చెప్పింది. త్వరగా గగన్ దగ్గరకు వెళ్ళి గగన్కి ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి అని శారద మనసులో అనుకొని రిసెప్షన్ దగ్గరకు వెళ్తుంది. ఇక అప్పుడే శారదకు అపూర్వ ఎదురు వస్తూ ఉంటుంది. అపూర్వ నన్ను చూసిందంటే ఖచ్చితంగా ఆయన బ్రతికున్నారన్న నిజం అపూర్వకు తెలిసిపోతుంది. అపూర్వకు కనిపించకుండా దాక్కోవాలి అని చెప్పి శారద వెళ్ళి చాటుగా దాక్కుంటుంది. ఇక మరోవైపు గగన్ రిసెప్షన్లో కూర్చొని ఉంటే నక్షత్ర అటుగా వెళ్తూ గగన్ని చూస్తుంది. ఇదేంటి, బావ నా కోసం ఈ హాస్పిటల్కు వచ్చాడా ఏంటి? నా గురించి తెలియక ఇలా కూర్చున్నాడా ఏంటి అని చెప్పి నక్షత్ర మనసులో అనుకొని గగన్ దగ్గరకు వెళ్ళి గగన్ పక్కన కూర్చొని గగన్ మొహంలో మొహం పెట్టి చూస్తూ ఉంటుంది. ఏయ్, ఏంటి అలా చూస్తున్నావు అని గగన్ అడుగుతూ ఉంటాడు. నా కోసం హాస్పిటల్కు వచ్చావా బావా అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది. నీకోసం నేనెందుకు వస్తాను అని చెప్పి గగన్ అంటాడు. దొంగ, నువ్వు నా కోసమే వచ్చావని నాకు తెలుసు బావా. నువ్వు ఆ భూమితో సంతోషంగా లేవు కదా, చెప్పు బావా అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది. అవును, సంతోషంగా లేను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు భూమి, మావయ్య మీరు ఇలానే పడుకొని ఉండండి, అత్తయ్య బావను తీసుకొని వెళ్ళిందో లేదో రిసెప్షన్ దగ్గరకు వెళ్ళి చూసొస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. సరే అమ్మ భూమి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. ఇక భూమి వెంటనే రిసెప్షన్ దగ్గరకు వెళ్ళేసరికి రిసెప్షన్ దగ్గర నక్షత్ర గగన్ మాట్లాడుకోవటం భూమి చూసి ఈ నక్షత్ర బావతో ఏం మాట్లాడుతుంది అని మనసులో అనుకొని గగన్ గుర్తుపట్టకుండా బూర్కా వేసుకొని గగన్ నక్షత్ర వెనుక సీట్లోనే భూమి కూడా వెళ్ళి కూర్చుంటుంది. బావా, నువ్వు భూమితో ఎలా అయితే సంతోషంగా ఉండలేకపోతున్నావో నేను కూడా చెర్రీతో సంతోషంగా ఉండలేకపోతున్నాను బావా. మనిద్దరం వాళ్ళిద్దరినీ ఎలాగో ఒకలా వదిలించుకొని పెళ్లి చేసుకుందాం బావా అని నక్షత్ర అంటూ ఉంటుంది. ఇక గగన్ షాకింగ్గా నక్షత్ర వైపు అలానే చూస్తూ ఉంటే, అవును బావా, ఆ భూమి అసలు మంచిది కాదు, అన్ని అబద్ధాలే చెప్తుంది, దొంగ మొహంది. దాని లాంటి దాన్ని పెళ్లి చేసుకొని నువ్వు ఎంతలా బాధపడుతున్నావో నాకు అర్థమవుతుంది బావా అని నక్షత్ర గగన్కి చెప్తూ ఉంటుంది. ఈ మాటలను వెనక సీట్లో కూర్చున్న భూమి వింటూ కోపంతో నక్షత్ర తలపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది. ఏయ్, ఎవరు నువ్వు, నన్నెందుకు కొడుతున్నావు అని నక్షత్ర అడుగుతూ ఉంటుంది. టీవీలో నా ఫేవరెట్ సీరియల్ వస్తుంది, నువ్వు తల అడ్డు పెడుతున్నావు అందుకే అని చెప్పి భూమి అంటుంది. చెప్పు బావా, మనిద్దరం పెళ్లి చేసుకుందామా బావా? నువ్వు ఓకే అంటే చెర్రీని ఇప్పుడే వదిలించుకుంటాను బావా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. ఇక భూమి మరొకసారి నక్షత్రను కొడుతుంది. బావా, ఇక్కడ డిస్టర్బెన్స్గా ఉంది, మరోసారి మాట్లాడుకుందాం, చాలా ఫ్రీగా మనసులు విప్పుకొని మాట్లాడుకుందాం అని నక్షత్ర అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా నక్షత్ర, ఒక్క నిమిషం ఆగు, నీ మనసులో ఉన్న చెత్తను తీసుకెళ్ళి చెత్త కుండీలో పారే అని చెప్పి గగన్ అంటాడు. అదేంటి బావా, భూమితో సంతోషంగా లేనని నువ్వు చెప్పావు, చెర్రీతో సంతోషంగా లేనని నేను చెప్తున్నాను, ఇక మనిద్దరం ఒకటైతే తప్పేముంది బావా అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది. నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్తావా, లేదంటే మీ అమ్మను ఎలా చంపాలనుకున్నానో నిన్ను కూడా అలానే చంపేయమంటావా అని చెప్పి గగన్ అంటాడు. ఏంటి, మా అమ్మను చంపాలనుకున్నావా అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది. ఏ, నీకు తెలీదా, ఈ విషయం మీ నాన్న వరకు రాలేదా అని గగన్ అడుగుతూ ఉంటే అప్పుడే గోరింటాకు నక్షత్ర గగన్ మాట్లాడుకోవడం చూసి, అమ్మాయి నువ్వేంటమ్మాయి వీడితో మాట్లాడుతున్నావు, రా అమ్మాయి పోదాం అని చెప్పి నక్షత్రను లాక్కొని వెళ్తూ ఉంటుంది. ఆగు గోరింటాకు, బావేదో చెప్తున్నాడు అని చెప్పి నక్షత్ర అంటుంది. బావాలేదు గీవలేదు, రా అమ్మాయి, మీ అమ్మకు తెలిస్తే అసలు ఊరుకోదు అని చెప్పి గోరింటాకు నక్షత్రం తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక భూమి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా గగన్ భూమిని చూసి ఒక్క నిమిషం ఆగు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇదేంటి, బావ నన్ను గుర్తుపట్టాడా అని భూమి కంగారు పడుతూ ఉంటే థ్యాంక్స్ అని చెప్పి గగన్ అంటాడు. ఎందుకు అని భూమి అడుగుతూ ఉంటుంది. ఆ నక్షత్రను కొట్టి మరీ ఇక్కడి నుంచి పంపించావు, లేకపోతే అది ఒక నస, ఇప్పుడు నన్ను వదిలేది కాదు అని చెప్పి గగన్ అంటాడు. నువ్వు ఎంత బంగారానివి బావా అని చెప్పి భూమి మనసులో అనుకుంటుంది. ఇక అప్పుడే రిసెప్షనిస్ట్ గగన్ దగ్గరకు వచ్చి సీసీ ఫుటేజ్ ఇవ్వటం కుదరదు సార్ అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఎందుకు, ఇందాకలు ఇస్తా అన్నారు కదా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. మా డాక్టర్ గారు ఒప్పుకోవట్లేదు,
సీసీ ఫుటేజ్ ఇవ్వటం కరెక్ట్ కాదంటున్నారు. దానికి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయంట అని రిసెప్షనిస్ట్ చెప్తూ ఉంటే, ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను అని చెప్పి గగన్ అంటాడు. ప్లీజ్ సార్, మా ఉద్యోగాలు పోతాయి, మీరు ఇక్కడి నుంచి దయచేసి వెళ్ళిపోండి అని రిసెప్షనిస్ట్ చెప్పడంతో ఇట్స్ ఓకే అని చెప్పి గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ భూమి అమ్మతో నాకు తెలియకుండా ఏదో చేపిస్తుంది, అదేంటో తెలుసుకుంటాను అని చెప్పి గగన్ మనసులో అనుకుంటాడు. ఇక గోరింటాకు అపూర్వకు ఫోన్ చేసి, అమ్మాయి ఇక్కడ హాస్పిటల్లో మా పనంతా అయిపోయింది, నువ్వు ఇంటికి వస్తావా ఇక్కడే ఉంటావా అని అడుగుతూ ఉంటే, వస్తున్నాను పిన్ని అని అపూర్వ చెప్పి బయటికి వెళ్ళబోతూ ఉంటుంది. ఇక అప్పుడే కేపీ, నువ్వు ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకుంటాను, చూస్తూ ఉండు అని అపూర్వ మనసులో అనుకుంటూ హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళబోతూ ఉంటుంది. ఇక అప్పుడే గగన్ కూడా హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళబోతూ ఉంటాడు. ఇక మరోవైపు కృష్ణప్రసాద్ స్ట్రెచ్చర్ మీద పడుకొని, భూమి ఎక్కడికి వెళ్ళిందో, శారద ఎక్కడికి వెళ్ళిందో, నన్ను మాత్రం ఇలా స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టారు, అలా బయటికి వెళ్ళి అపూర్వ కానీ గగన్ కానీ కనిపిస్తారేమో చూసి వాళ్ళెవరూ చూడకుండా హాస్పిటల్ నుంచి బయటపడతాను అని కృష్ణప్రసాద్ మనసులో అనుకొని మెల్లగా ముసుగు కప్పుకొని వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడు అపూర్వ బయటికి వెళ్ళబోతూ కృష్ణప్రసాద్ని చూసి కేపీ అని చెప్పి గట్టిగా అరుస్తుంది. అబ్బా, అపూర్వకు దొరికిపోయానే అని చెప్పి కృష్ణప్రసాద్ కంగారు పడుతూ ముసుగు కప్పుకొని అపూర్వకు దొరకకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక గగన్ ఎదురుగా వస్తూ ఉంటాడు. గగన్ని కృష్ణప్రసాద్ చూస్తే, ముందు చూస్తే గొయ్యి, వెనుక చూస్తే నుయ్యిలా ఉంది, నా పరిస్థితి ఏంటి అని కేపీ మనసులో అనుకుంటూ ఉంటాడు. కేపీ ఆగు కేపీ అని అపూర్వ కృష్ణప్రసాద్ వెనక పరిగెడుతూ ఉంటుంది. ఇక ఎదురుగా గగన్ వస్తూ ఉంటే అపూర్వ గగన్ని చూసి, వీడేంటి ఇలా వచ్చాడు అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటుంది. ఇప్పుడు వీడికి దొరికాననుకో నన్ను చంపటానికి కూడా వెనకాడాడు, ఈ హాస్పిటల్లోనే నాకు పోస్ట్ మార్టం జరుగుతుంది అని చెప్పి అపూర్వ మనసులో అనుకొని గగన్ని చూసి భయపడిపోతుంది. ఇక గగన్ కూడా అపూర్వను చూసి, ఏయ్ అపూర్వ ఆగు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అపూర్వ గగన్ని చూసి హాస్పిటల్ నుంచి పరిగెత్తుకుంటూ కారు దగ్గరకు వెళ్ళి కంగారుగా కారు స్టార్ట్ చేసి త్వరగా వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఏమైందమ్మాయి అని గోరింటాకు అడుగుతూ ఉంటుంది. ఆ గగన్ గడు వస్తున్నాడు పిన్ని అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. నేను చెప్పాను కదమ్మాయి, నీకు ఇక్కడ ఏదో సమస్య ఎదురవబోతుందని, నా మాట కొంచెం కూడా వినిపించుకోవు అని చెప్పి గోరింటాకు అంటుంది. కాసేపు నోరు మూస్తావా పిన్ని అని చెప్పి అపూర్వ అంటుంది. అపూర్వ, ఈరోజు నా నుంచి తప్పించుకున్నావేమో, కానీ ఏదో ఒకరోజు నా చేతికి చిక్కుతావు, మా అమ్మను ఎందుకు చంపాలనుకున్నావో తెలుసుకొని మరి నిన్ను చంపేస్తాను అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. సీసీ ఫుటేజ్ ఇవ్వటానికి హాస్పిటల్ వాళ్ళు ఒప్పుకోలేదు, ఎలాగైనా సరే భూమి అమ్మ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళారో తెలుసుకుంటాను అని చెప్పి గగన్ కూడా మనసులో అనుకుని హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇక కృష్ణప్రసాద్ మెల్లగా ఎవరూ చూడకుండా బయటికి వస్తూ ఉంటాడు. ఇక భూమి కృష్ణప్రసాద్ ఉన్న స్ట్రెచ్చర్ దగ్గరకు వెళ్ళి చూస్తూ ఉంటుంది. స్ట్రెచ్చర్ మీద కృష్ణప్రసాద్ కనిపించకపోవడంతో భూమి కంగారు పడుతూ, మామయ్య ఎక్కడికి వెళ్ళాడు, అపూర్వకు కానీ బావకు కానీ దొరికిపోయాడా ఏంటి అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. శారదత్తయ్య ఏమో మిస్డ్ కాల్ ఇస్తానని వెళ్ళింది, ఇంతవరకు శారదత్తయ్య మిస్డ్ కాల్ ఇవ్వలేదు, అసలు ఏం జరుగుంటుంది అని భూమి మనసులో అనుకొని వెంటనే శారదకు ఫోన్ చేస్తుంది. శారద ఫోన్ లిఫ్ట్ చేసి, అమ్మ భూమి, నేను గగన్ దగ్గరికి వెళ్దాం అనుకునేసరికి ఆ అపూర్వ కనిపించిందమ్మా, ఆ అపూర్వకు నేను కనిపిస్తే లేనిపోని అనుమానం వస్తుందని చెప్పి నేను ఆ అపూర్వకు కనిపించకుండా చాటుగా దాక్కున్నానమ్మా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. అయ్యో అత్తయ్య, ఆ అపూర్వ బావ ఇద్దరు కూడా హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయారు అత్తయ్య ఇప్పుడే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. వెళ్ళిపోయారా, అయితే మీ మామయ్యని తీసుకొని మనం కూడా వెళ్ళిపోదామమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటే, ముందు మీరు ఎక్కడున్నారో రెండు అత్తయ్య, మామయ్య కనిపించట్లేదు అని చెప్పి భూమి అంటుంది. మీ మామయ్య కనిపించట్లేదా అని శారద అంటూ ఉంటే, అవునత్తయ్య త్వరగా రండి అని భూమి చెప్పడంతో, సరే వస్తున్నానమ్మా అని చెప్పి శారద భూమి దగ్గరకు వస్తుంది. మీ మామయ్య ఎక్కడికి వెళ్ళుంటాడమ్మా అని శారద అంటూ ఉంటే, ఏమో అత్తయ్య నాకు కూడా అదే అర్థం కావట్లేదు అని భూమి కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే కృష్ణప్రసాద్ వెనక నుంచి వచ్చి శారద అని చెప్పి అంటూ ఉంటే, శారద ఒక్కసారి ఉలిక్కిపడి వెనక్కి చూసి, ఏమండి మీరు ఎక్కడికి వెళ్ళారండి, నేను భూమి ఎంత కంగారు పడుతున్నామో తెలుసా అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ అపూర్వ ఉందో వెళ్ళిపోయిందో చూద్దామని వెళ్ళాను శారదా, మీరు నన్ను ఈ స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి వెళ్ళిపోయారు అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. సారీ మావయ్య, తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది, అపూర్వ బావ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయారు, మనం కూడా వెళ్దాం పదండి మావయ్య అని చెప్పి భూమి అంటుంది. అమ్మ భూమి, ఇప్పుడు ఎక్కడికి వెళ్దామమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం ఏంటి మావయ్య, మీ కొడుకు గగన్ ఇల్లు ఉంది కదా అక్కడికే వెళ్దాం అని చెప్పి భూమి అంటుంది. భూమి ఏం మాట్లాడుతున్నావు భూమి, అక్కడికి తీసుకెళ్తే గగన్ చూస్తే కోప్పడతాడు కదా అని చెప్పి శారద అంటుంది. బావ చూడకుండా నేను మేనేజ్ చేస్తాను అత్తయ్య అని చెప్పి భూమి అంటుంది. ఇక భూమి శారద కృష్ణప్రసాద్ని తీసుకొని ఇంటికి వెళ్తారు. మావయ్య మీరు ఇక్కడే ఉండండి, అత్తయ్య లోపలికి వెళ్ళి
మామయ్యకు దిష్టి తీయడానికి ఎర్రనీళ్ళు తీసుకురండి అని చెప్పి భూమి అంటుంది. ఇక శారద కంగారు పడుతూ ఎర్రనీళ్ళు తీసుకొచ్చి కృష్ణప్రసాద్కి దిష్టి తీసి లోపలికి రండండి అని చెప్పి చెప్తూ ఉంటుంది. మావయ్య, మీ అబ్బాయి గగన్ ఉన్నంతసేపు మీరు బయటికి రావడానికి వీల్లేదు. బావ బయటికి వెళ్ళిన తర్వాత మేము మీకు కాల్ చేస్తాము, లేకపోతే మీ రూమ్కే మేము వస్తాము, అప్పుడే మీరు బయటికి రావడానికి పర్మిషన్, ఓకేనా అని చెప్పి భూమి అంటుంది. అమ్మ భూమి, నువ్వైతే ధైర్యంగా చెప్తున్నావు, కానీ నాకు కూడా చాలా భయంగా ఉంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. నేను చూసుకుంటాను కదా మావయ్య, పదండి రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవుదురు అని చెప్పి భూమి అంటుంది. అత్తయ్య, మామయ్యకు ఇష్టమైన వంటలన్నీ చేసి పెట్టండి అని చెప్పి భూమి చెప్తూ ఉంటే, సరే అమ్మ భూమి అని చెప్పి శారద అంటుంది. ఈలోగా నాకు చిన్న పనుంది, అది చూసుకొని వస్తాను అత్తయ్య అని చెప్పి భూమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు గోరింటాకు అపూర్వ దగ్గరకు వెళ్ళి, అమ్మాయి ఏం ఆలోచిస్తున్నావు? నిజంగా నీకు దెయ్యం పట్టిందేమో అనిపిస్తుంది అమ్మాయి అని చెప్పి గోరింటాకు అంటూ ఉంటుంది. పిన్ని, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, నాకు దెయ్యం పట్టడం ఏంటి అని చెప్పి అపూర్వ అంటుంది. లేని కృష్ణప్రసాద్ని ఉన్నాడని ఊహించుకుంటున్నావు అని చెప్పి గోరింటాకు అంటుంది. లేదు పిన్ని, కృష్ణప్రసాద్ నిజంగానే బ్రతికున్నాడు అని చెప్పి అపూర్వ అంటుంది. ఇక అప్పుడే భూమి కోపంగా శరత్చంద్ర ఇంటికి వచ్చి నక్షత్ర నక్షత్ర అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అపూర్వ బయటికి వచ్చి, ఏంటే నా కూతుర్ని అలా పిలుస్తున్నావు, బొడ్డు కోసి పేరు పెట్టినట్టు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. నీ కూతురు ఏం ఘనకార్యం చేసిందో తెలుసా? హాస్పిటల్లో నా బావతో అసభ్యంగా ప్రవర్తించింది అని చెప్పి భూమి అంటుంది. నా కూతుర్ని ఎంత మాట అన్నావే అని చెప్పి అపూర్వ భూమిని కొట్టబోతూ ఉండగా శరత్చంద్ర వచ్చి అపూర్వ చేతిని గట్టిగా పట్టుకుంటాడు. బావా, ఈ భూమి నా కూతురు మీద ఎంత నింద వేస్తుందో చూసావా బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే, ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా కూతురు నక్షత్ర ఎప్పటికీ అలాంటి పని చేయదు అని చెప్పి శరత్చంద్ర అంటాడు. చేసింది కాబట్టే మాట్లాడుతున్నాను, కావాలంటే మీరే నక్షత్రాన్ని పిలిచి అడగండి అని చెప్పి భూమి అంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.